మీరు చెప్తున్నారు, వచ్చిన తర్వాత మాట్లాడదామండి. స్వాగతిస్తాం మేము. ఎవరొచ్చినా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి సమాజంలో ఒక మంచి గొప్ప పేరు తెచ్చుకొని వారికి ఒక స్థానాన్ని కల్పించిన ప్రతి ఒక్కరూ కూడా కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళి ఉంటారు. వారికి అక్కడ అనుకూలంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీయే బాగుంది, కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి భద్రత, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి చేయగలం అని నమ్మేవారందరినీ కూడా మేము మనసారా స్వాగతిస్తున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీలోకి రండి. మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసే ప్రక్రియలో భాగస్థులు కమ్మని చెప్పి మేము మా పార్టీ తరఫున, మా పిసిసి అధ్యక్షులు గుడిగు రుద్రరాజు గారి తరఫున, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు మా జాతీయ అధ్యక్షుడు గారి తరఫున, రాహుల్ గాంధీ గారి తరఫున, ప్రియాంక గాంధీ గారి తరఫున, సోనియా గాంధీ గారి తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా ఉంటాయండి. రాబోయే సంక్రాంతి సమయానికి మంచి కాంగ్రెస్ పార్టీ రూపమే మారుతుంది. కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా అభివృద్ధి అయ్యి, నేను చెప్పాను కదా, బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ వీటికే ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు చేరనివ్వండి, చేస్తే మంచిదే కదా. నేను చెప్పాను కదా స్వాగతిస్తున్నామని. అంటే ఒకటండి, ఇప్పటి వరకు క్లియర్గా ఉన్నది ఏమిటంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు మద్దతుగానే ఉన్నారు. తర్వాత ఈ ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా జగన్ గారు అన్ని బిల్లులకి కూడా వారు సహకరిస్తున్నారు. అది కూడా అనుమానమే లేదు కదా. ఆయన బీజేపీతో ఉన్నట్లే కదా అర్థం. బీజేపీని వ్యతిరేకిస్తున్నాను అని చెప్పమనండి ఎవరినైనా. ఇంతవరకు మాట్లాడలేదు. మరి తెలుగుదేశం వారు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని పేపర్లో మీలాంటి వారు చెప్తేనే వింటున్నాము. ఏదైనా సంక్రాంతికి క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. వారందరినీ కూడా అవకాశవాదులు, అదేవిధంగా ఆ బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారికి తప్పనిసరిగా ప్రజలు వారిని దూరం పెడతారని మా నమ్మకం. ఆయన్ని కూడా స్వాగతిస్తున్నాము. ఎవరు కాంగ్రెస్లోకి వస్తామంటే వారికి దండం పెట్టి స్వాగతించి మంచి పూలమాల వేస్తామని చెప్తున్నాము. అందరికి చోటు ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు తేడా ఉండదు. నేను కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తా, కాంగ్రెస్ని బలపరుస్తా. నాకు కాంగ్రెస్ చాలా మేలు చేసింది. దానికి ప్రతిఫలంగా నేను కాంగ్రెస్ని మళ్ళీ యువకులకు అప్పచెప్పాలని నా ప్రయాసం. ఇది నాతో పాటు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే. కాంగ్రెస్ మళ్ళీ చిగురించాలి, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలి, మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలి, పోలవరం సాధించాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాతోనే ఉంటుంది. అది కాకుండా రాయలసీమకు వెనుకబడినటువంటి జిల్లాలైన ఉత్తర కోస్తా వాటికి ప్రత్యేక ప్యాకేజీ ఉంటుంది. ఇంకా ఆ విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. ఊరికే ఫౌండేషన్ వేసి వదిలేరు. పూర్తిగా డబ్బులు వెచ్చించి వాటిని సార్థకం చేసేటువంటి బాధ్యత, ఆ కమిట్మెంట్ కాంగ్రెస్ తీసుకుంది. గారిని అడగండి ఆ మాట. మేమైతే నమ్ముతాము, ఆయన అడగండి. నో ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారిని మేము గౌరవిస్తాము. వారిని అడగండి ఎక్కడ ఉన్నారు ఏమిటి. ఇప్పటి నుంచే, ఇవాళ నుంచే జెండా భాష మొదలైంది. కొత్త సంవత్సరంలో గెలుపు అనేటువంటి ప్రజల్ని మేము అర్థిస్తున్నాము. వాళ్ళు గెలిపిస్తే గెలుస్తాం. వీ విల్ ఆల్సో డూ ఇట్. తొందరపడకు. కొత్త సంవత్సరంలో కొత్త కార్యక్రమాలు ఉంటాయి. థ్యాంక్ యూ.